మనకి తక్కువగా కనిపించినప్పుడు దేవుడేమి చేస్తాడో తెలుసా? లోతు వెళ్ళిపోయాడు. మంచి భూమి తీసుకున్నాడు. మంచి అవకాశం తీసుకున్నాడు. కళ్ళకి కనిపించే సర్వస్వం తీసుకున్నాడు. అబ్రాము దగ్గర మిగిలింది ఒట్టి నేల, ఒంటరి మనసు, నిశ్శబ్ద ఆకాశం. కానీ ఆ నిశ్శబ్దంలో దేవుడు నడిచి వచ్చాడు. నీవు చూస్తున్న ఈ భూమి అన్ని దిక్కులా చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. నీ కంటికి కనిపించేదంతా నీదే. అది వాగ్దానం కాదు, అది దేవుని సంతకం. నీ సంతానం ఆకాశ నక్షత్రాల్లా ఉంటుంది. అబ్రాముకి అప్పుడు పిల్లలు లేరు. వయసు మళ్ళింది. భవిష్యత్తు కనిపించడం లేదు. అయినా సరే అబ్రాము నమ్మాడు. ఆ నమ్మకమే అతన్ని చరిత్రలో నిలిపింది. నీ జీవితంలో కూడా ఎవరైనా మంచి భాగం తీసుకుపోయారా? నీకు తక్కువ మిగిలిందని అనిపిస్తుందా? ఆగు. దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నీతో మాట్లాడటానికి వేచి ఉన్నాడు. నీకు హోప్ కావాలంటే ఈ వీడియోని ఒక్కసారి షేర్ చేయండి. ఎవరికైనా ఈ మాట అవసరమై ఉండొచ్చు. నెక్స్ట్ పార్ట్లో లోతు శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు.